హలో గైస్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో ఫాల్ రాబోతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో లాస్ట్ 4-5 ఇయర్స్గా ఎవరైతే మార్కెట్లో ఉన్నారో ఎవరు కూడా మార్కెట్లో ఫాల్ అంత హెవీ ఫాల్స్ ఎవరు చూసుండ్రు. ఆల్మోస్ట్ కరోనా టైంలో 7,000 లెవెల్స్ దాకా మార్కెట్ వచ్చింది. అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూస్గా రైజ్ అవుతూనే ఉంది. 12,000 13,000 లెవెల్ రాగానే ఇక్కడి నుంచి మార్కెట్ పడిపోతుంది. ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది అని చెప్పారు. అక్కడి నుంచి 20,000 రాగానే ఇక్కడి నుంచి పడిపోతుందని చెప్పారన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం 25,000 లెవెల్ టెస్ట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడి నుంచి కూడా హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ అని చెప్తుందన్నమాట. సో అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు ఫాల్ వస్తుందా, వస్తే ఎంతవరకు పడవచ్చు మార్కెట్, అలాగే నేను పర్సనల్గా లాంగ్ టర్మ్కి స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నాను, హోల్డ్ చేయలే లేదా, అలాగే షార్ట్ టర్మ్కి స్టాక్స్లో హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయలే లేదా అనే దాని గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. మార్కెట్స్ పడితే ఏ లెవెల్స్ దాకా పడచ్చో డిస్కస్ చేద్దాం. అసలు ప్రస్తుతం మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ కానివ్వండి, మన ఇండియన్ మార్కెట్ ఎందువల్ల పడుతుందో వాటి గురించి కూడా వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సింపుల్గా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో భయపడకండి. ఇలాంటి ఫాల్స్ మార్కెట్లో కామన్ థింగ్. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడి నుంచి హెవీగా పడినా సరే భయపడాల్సిన అవసరం లేదు. మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ని వెంటనే సెల్ చేయడం అలాంటివి ఎప్పుడూ చేయకండి. సో వాటి గురించి ఎగ్జాంపుల్స్తో సహా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రైడే రోజు క్లోజింగ్ ఇచ్చిన తర్వాత యూఎస్ మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక డౌ జోన్స్ కానివ్వండి, S&P 500, నాస్డాక్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ నాస్డాక్ అయితే 2.5% డౌన్లో క్లోజింగ్ అయింది. సో డౌ జోన్స్ చూస్తే కనుక 1000 పాయింట్స్ దాకా కూడా ఫాల్ అనేది అయిందనమాట. యూఎస్ హైరింగ్ ఏదైతే యూఎస్లో జాబ్స్ హైర్ చేస్తారో అది డ్రాప్ అయిందనమాట. అందువల్ల ఈ ఫాల్ అనేది కనిపిస్తుంది. అలాగే వార్ సెంటిమెంట్ కూడా నడుస్తుంది. సో ఈ 2 రీజన్స్ వల్ల మార్కెట్స్ పడుతుంది అనమాట. సో మన మార్కెట్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయో చూసే ముందు ఏషియన్ మార్కెట్స్ కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లైక్ ఏదైతే తైవాన్ కానివ్వండి, లేకపోతే నిక్కీ కానివ్వండి, సో ఆల్మోస్ట్ 6-7% పడిందనమాట. తైవాన్ అయితే ఆల్మోస్ట్ 4.6% పడిందనమాట. సో మార్కెట్స్ ఇక్కడి నుంచి కొంత హెవీగా ఫాల్ అయ్యే ఛాన్స్ అనే ఉన్నాయి. ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. రీజన్స్ ఏంటి అంటే కనుక గ్లోబల్ మార్కెట్స్ని ఖచ్చితంగా మన ఇండియన్ మార్కెట్స్ ఫాలో అవుతాయి అనమాట. సో అంతేకాకుండా మన మార్కెట్స్ ఎక్కడ కూడా తగ్గకుండా కంటిన్యూస్గా పెరుగుతున్నాయండి. కొంత సైడ్ వేస్ 1 or 2 months వెళ్ళినా సరే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ కరోనా టైం తర్వాత నుంచి 2020 దగ్గర 7,000 లెవెల్ దగ్గర నుంచి కూడా ప్రస్తుతం దాకా కూడా హెవీ ఫాల్ మార్కెట్లో అసలు చూడలేదు. మ్యాక్సిమం 500,000 పాయింట్స్ పడడం, మళ్ళీ కూడా ఈవెంట్స్ టైంలో కొంత పడ్డం, మళ్ళీ కూడా రివర్స్ వచ్చి పైకి వెళ్ళడం జరిగాయి అనమాట. సో ఇక్కడి నుంచి మార్కెట్స్ పడతాయంటే ఖచ్చితంగా పడతాయి. సో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. రేపు మ్యాక్సిమం మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంది. ఆల్మోస్ట్ మన మార్కెట్ 25,000 లెవెల్ టెస్ట్ చేసింది. సో ఆల్రెడీ ఫ్రైడే రోజు మనకి స్లైడ్గా 290 పాయింట్స్ అరౌండ్గా నిఫ్టీ అనేది డౌన్లోనే క్లోజ్ అయింది. ఒకవేళ ఇక్కడ పడితే, ఇక్కడ గ్యాప్ డౌన్ మనకి రేపు వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి మినిమం టు మినిమం 2% ఈజీగా ఉంటుంది. 2-3% మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఉండే ఛాన్సే ఉన్నాయన్నమాట. ఒకవేళ 1%, 1.5% కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడి నుంచి హెవీ ఫాల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అలాగే కొంతమంది బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. సో ఒకవేళ పడితే కనుక మన మార్కెట్స్ ఒకవేళ ఎక్కడ వరకు పడి ఆగొచ్చు అంటే ఖచ్చితంగా 24,000 నుంచి 24,200 ఈ రీజన్ మ్యాక్సిమం సపోర్ట్ రీజన్. ఒకవేళ గ్యాప్ డౌన్లోనే ఈ రీజన్ కొట్టేస్తే కొంత రివర్సల్ వస్తే ఓకే, లేదు ఫెయిల్ అయితే కనుక మన మార్కెట్స్ ఆల్మోస్ట్ 22,500 నుంచి 23,000 రీజన్ దాకా కూడా మన మార్కెట్స్ పడే ఛాన్స్, అంటే సింగిల్లో పడిపోవచ్చు. బట్ ఒక 1 to 2 weeks టైంలో ఈ విధంగా పడతాయి అనమాట. పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రీజన్ మనకి ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది. ఇక్కడ షార్ప్ ర్యాలీతో మనకి వెళ్ళిపోయింది అనమాట. ఈ రీజన్ ఒకవేళ బ్రేక్ అయినా పైకి వెళ్ళకుండా కింద ఇంకా మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, కింద పడుతుంటే కనుక మ్యాక్సిమం మనకి 22,500 నుంచి 23,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త చూడండి. ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటారో లేదా ఫ్యూచర్స్ చేస్తుంటారో చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే బిగ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతుంటాయి అనమాట. క్యాపిటల్స్ లాస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం 52,000 లెవెల్ అనేది. ఈ రీజన్ మనకి టెస్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పడడం జరిగిందనమాట. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పడితే 50,000 ఈవెన్ 48,000 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట.
ఒకవేళ హెవీ ఫాల్ వస్తే కనుక 47,000 లెవెల్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం రేపు 2%, 3%, 4% ఆల్మోస్ట్ మోర్ దాన్ 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ పడితే కనుక 50,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేసుకోండి. అలాగే మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, నేను స్టాక్స్ లైక్ జొమాటోలో ఇన్వెస్ట్ చేశాను, కొంతమంది అడిగారు అనమాట. నేను 80 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? జొమాటో స్టాక్ని 80 రూపీస్ దగ్గర బై చేయడం, చాలా బెటర్ ప్రైస్ దగ్గర బై చేశారు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ప్రజెంట్ 250 ప్లస్ ట్రేడ్ అవుతుంది, సెల్ చేయాల్సిన అవసరం లేదనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని నేను 1,200 రూపీస్, 1,300 రూపీస్ దగ్గర బై చేశాను, ప్రజెంట్ ఎగ్జిట్ అయిపోవాలని చాలామంది అడుగుతున్నారు. అలాంటి స్టాక్స్ ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వకండి గైస్. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ మీరు కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి 2x, 3x రిటర్న్స్లో ఉంటే కనుక ప్రెజెంట్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వకండి. లైక్ రైల్టెల్, ఆర్వీఎన్ఎల్ ఇటువంటి స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండి ఫండమెంటల్స్ బాగుండి రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ 3x, 4x, 5x రిటర్న్స్ ఇచ్చి ఉండి బాగున్న స్టాక్స్, ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ అయితే ఎగ్జిట్ అనేది అవ్వకండి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మార్కెట్ క్రాష్ని ఛాన్స్ కింద తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అంతేకాకుండా అలా కాకుండా భయపడిపోయి పోర్ట్ఫోలియో సెల్ చేసేయడం. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడైతే మార్కెట్ 7,000 లెవెల్ దగ్గర నుంచి 13,000-14,000 లెవెల్కి రాగానే ఆల్మోస్ట్ మార్కెట్ డబల్ అయిపోయింది, అక్కడి నుంచి పడుతుందని చెప్పి చాలామంది పోర్ట్ఫోలియోస్ ఎగ్జిట్ అయిపోయారు. చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్కి అసలు మార్కెట్లో ఎక్కడ కూడా ఫాల్ రాలేదన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ 20,000 లెవెల్, ఎప్పుడైతే నిఫ్టీ 20,000 లెవెల్ వచ్చిందో ఇదే హైయెస్ట్ లెవెల్, ఇక్కడి నుంచి మార్కెట్ పడిపోతుందని చాలామంది చెప్పారంట. ఎవరైతే లాస్ట్ 4-5 ఇయర్స్గా మార్కెట్లో ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ 20,000 లెవెల్ వచ్చిందో ఇక్కడి నుంచి పడిపోతుంది అని చాలామంది పోర్ట్ఫోలియోస్ ఎగ్జిట్ అయిపోయారు అనమాట. అక్కడి నుంచి కూడా మార్కెట్ పెరిగింది గైస్. ఇక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడిపోతుందని చెప్పలేం, బట్ ఖచ్చితంగా మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మార్కెట్ అప్ సైడ్కే వెళ్తుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లైక్ మోర్ దాన్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ వ్యూ ఉండి మీరు కనుక ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఎగ్జిట్ అనేది అవ్వకండి. మీరు షార్ట్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్రెడీ హై లెవెల్స్ దగ్గర 52 వీక్ హై లెవెల్స్ దగ్గర అటువంటి స్టాక్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక బెటర్ ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకుని లైక్ 20-30% స్మాల్ క్యాప్ స్టాక్స్లో, కానీ మిడ్ క్యాప్ స్టాక్స్లో 20-30% ప్రాఫిట్లో ఉంటే అటువంటి స్టాక్స్ని బెటర్ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుని రీఎంటర్ అవ్వడానికి, మార్కెట్ రివర్సల్ వచ్చిన తర్వాత రీఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు 3x, 4x, 5x రిటర్న్స్లో ఏదైనా స్టాక్స్లో ఉంటే కనుక అవి ఫండమెంటల్స్ బాగుంటే కనుక అస్సలు ఎగ్జిట్ అవ్వకండి. మార్కెట్ క్రాష్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అయ్యేది రీటైల్ ఇన్వెస్టర్స్ అనమాట. రీటైల్ ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయ్యి వెంటనే సెల్ చేసేస్తారు పోర్ట్ఫోలియోస్. మళ్ళీ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ప్రైసెస్కి స్టాక్స్ రావు. బెటర్ స్టాక్స్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఫాల్లో కొంత క్వాంటిటీ, ఇదివరకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైల్టెల్ని 100 రూపీస్ దగ్గర బై చేద్దాం అనుకోండి, కొంత క్వాంటిటీ బై చేశారు, బట్ అక్కడి నుంచి మళ్ళీ మీకు 100 రూపీస్కి రాలేదు. ప్రస్తుతం కొంత కరెక్షన్ అయ్యి ఒక 30-40-50% కరెక్ట్ అయింది అనుకోండి. ప్రజెంట్ రేట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక ప్రాబ్లం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లైక్ మోర్ దాన్ 5 ఇయర్స్ వ్యూ ఉంటే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఎగ్జిట్ అవ్వకండి. షార్ట్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసిన, మిడ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసిన 30%-40% రిటర్న్స్లో ఉంటే కనుక బెటర్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా 20-30% ఫాల్ స్టాక్స్లో కనిపిస్తాయి. ఆ ప్రాఫిట్ మనం బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అనేది అవ్వచ్చు అనమాట. ఆ విధంగా ప్లాన్ అనేది చేసుకోండి గైస్. ఇదన్నమాట మార్కెట్ అప్డేట్స్ గురించి. ఇంకేమైనా స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అసలు హోల్డ్ చేయాలా లేదా అనేది డౌట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు అనమాట. దాంట్లో డౌట్స్ అడగచ్చు, వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు చాలా హెల్ప్ఫుల్ కమ్యూనిటీ అనమాట మన తెలుగులోనే ఉంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది మా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.